నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రభుత్వం నడిపించుకుంటూ పోవాలి. పెండింగ్ వర్షన్ కంప్లీట్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తుందండి కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ, అటు కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి. నేను వేసినప్పుడు లైట్లు వెలుగుతాయి, ఇప్పుడు లైట్లు వెలుగుతాయి. అటు మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయండి. ఆ మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయితే 350 ఎకరాలు 2 దిక్కులు దొరికితే అక్కడ సుమారు 3 నుంచి 4 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. అలా బోటింగ్ వ్యవస్థ వస్తుంది. అది కంప్లీట్ చేయండి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి. ఇక పెండింగ్ ప్రాజెక్టులు ఏముంటున్నా అన్ని కంప్లీట్ చేయండి. ఏం చేయకుండా పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకేం చెప్తారు మీరు? మేము కూడా ఓపిక నశించింది. మాకు కూడా 2.5 సంవత్సరాలు చూసి చేత నశించింది. డెఫినెట్గా మేము ఏదైతే వర్క్ శాంక్షన్ చేసినామో ఆ శాంక్షన్ పెండింగ్ వర్క్స్ మొత్తాన్ని ఉండగా చేయించే బాధ్యత మీదే. లేకుంటే మేము అందరం ఉండగా రోజు ఒక ప్రాజెక్ట్ తిరుగుతాము, ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ఇప్పటికైనా ఈ యొక్క ఎలగందల బ్రిడ్జిను కంప్లీట్ చేయండి, శాంక్షన్ చేయించండి. ఇటు పొన్నం ప్రభాకర్ కానీ, ఇటు బండి సంజయ్ కానీ, మీరు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఉన్నారు. మీరు మీ బాధ్యత ఇది. ఇంకా బావుపేట కాడ డ్రైన్ వలిగిపోతే ఆ రోడ్ వేసి 7 సంవత్సరాలు అయింది. పలిగిపోతే 50 లక్షలు అయితే రిపేర్ అవుతుంది. 50 లక్షలు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి ఇప్పుడు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు మీరు ఉండి, ఎందుకు మీరు మంత్రులుగా ఉండి ఆఖరి గ్రామ సర్పంచ్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికైనా మేము విమర్శ చేస్తలేను, కానీ వెంటనే పెండింగ్ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయండి. ఇది వారది, ఇది జిల్లాకు అసెట్. రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయండి, కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి. పెండింగ్ వస్తువులను కంప్లీట్ చేసుకుని ప్రజలకు మెరుగైన ఫలితాలు అందే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకెక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో గంగుల కమలాకు గెలిచిన మాత్రాన్ని ఈ కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో లేదా? అంతర్భాగం కాదా? ఈ ప్రజలందరూ కూడా తెలంగాణ బిడ్డలు కాదా? మరి ఎందుకోసం డెవలప్మెంట్ చేస్తలేదు మీరు? కొత్త శాంక్షన్ అవసరం లేదు. ఈ 2.5 సంవత్సరాల రూపాయల శాంక్షన్ చేయలేదు. కేంద్రం నుంచి ఒక జీవో రాలేదు, రాష్ట్రం నుంచి ఒక జీవో రాలేదు. మేము ఇచ్చిన నిధులను కంప్లీట్ అయ్యింది కదా. ఒకటి మేము ఇచ్చిన నిధులను సక్రమంగా యూజ్ చేసుకుని కంప్లీట్ చేయమని చెప్పేసి ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది నా ఒక్కది కాదు, ఉన్న గ్రామ పెద్దలందరూ, ఇవన్నీ గ్రామాల ప్రజలకు సంబంధించిన మనోవేదన. కాబట్టి ఇప్పటికైనా తొందరగా ఈ బ్రిడ్జిలు కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు అందించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.